సార్ చెప్పండి రీసెంట్‌గా హాస్టల్స్ వద్ద పార్కింగ్ వివాదాలు జరుగుతున్నాయి. మీరు ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు యాక్చువల్‌గా మనకు ఈ స్ట్రీట్‌లల్లో మనకు మెయిన్ రోడ్‌లో అయితే పార్కింగ్ ఇస్తారు. అలా సిల్లార్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. సో, ఈ స్ట్రీట్‌లో యాక్చువల్‌గా ఇక్కడ మనకు హాస్టల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఆ హాస్టల్స్‌కి మనకు సిల్లార్ ఉండాలి. ప్లస్ పార్కింగ్ ఉండాలి. ఎందుకంటే ఒక హాస్టల్‌లో మినిమమ్ 30 మెంబర్స్ టు 100 మెంబర్స్ దాకా ఉంటున్నారు ఒక్కొక్క హాస్టల్‌లో. సో, అంతమందికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బైక్ ఉంటుంది. అలాంటి బైక్స్ ఒక హాస్టల్ దగ్గర ఒక బిల్డింగ్ 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ లేపి ఒక బిల్డింగ్ దగ్గర 30 బైక్స్ పార్క్ చేయాలంటే వాళ్ళు కూడా సాధ్యపడదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్ట్రీట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఇంటి ముందు ఫ్రంట్ సైడు ఆ స్ట్రీట్ మొత్తం ఎవరు అసలు వాక్ చేయకుండా ఉండే విధంగా పార్క్ చేస్తున్నారు. అలా చేయడం వలన అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలా ట్రబుల్ అవుతారు. చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. సో, అందుగురించే మనం మొన్న మా డీసీపీ సార్ గారి మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ సార్ గారి ఆధ్వర్యంలో మా అడిషనల్ డీసీపీ సార్, మా ఏసీపీ సార్, కూకట్పల్లి ఏసీపీ సార్, అదేవిధంగా అడిషనల్ డీసీపీ సార్ మరియు మా కేపీహెచ్బీ సిఐ సార్. సో, వారి ఆధ్వర్యంలో మేమందరం మా టీం అందరం కలిసి దాదాపుగా 100 నుంచి 200 బైకుల మీద కేసులు వేశాం. సో, అన్నదాన పార్కింగ్ అని చెప్పేసి ఫ్యామిలీ మాకు అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ వాళ్ళందరూ కలిసి మాకు రిపోర్ట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. సో, అలా చేయడం కరెక్ట్ కాదు. సో, అలా చేసినటువంటి ఫ్యామిలీస్ మీద ఇక్కడ హాస్టల్స్లో ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తున్నారంట. సో, కాబట్టి ట్రాఫిక్ పరంగా మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకున్నాము. మొన్న ఒక 100 బైకుల మీద కేసులు వేసాము, తీసుకెళ్ళి వాళ్ళకు రియలైజేషన్ చేశాము, మళ్ళీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. సో, ఇవన్నీ చేశాం. పరిధిలో తాజాగా ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పార్కింగ్ వివాదాలు, కుటుంబాల పైన దాడులు చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కేబీహెచ్పీ పరిధిలో వాళ్ళకి ఎట్లా మనకు యాక్చువల్‌గా మా దృష్టికి ట్రాఫిక్ దృష్టికి వచ్చిందనుకోండి 100% మనము ఆ గల్లీ మొత్తం ఆ స్ట్రీట్‌లో ఉండేటువంటి వాళ్ళకందరికీ అవేర్‌నెస్ కల్పించి అక్కడ ఉన్నటువంటి బైక్స్ తీయించేస్తున్నాం. పార్కింగ్ చేసేటటువంటి ఏరియా కాదు, ఫ్యామిలీస్ ఉంటారు. సో, మనకు వాక్ చేయడానికి కూడా అవైలబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. బట్ అయినప్పటికీ కూడా హాస్టల్స్లో ఒక 30 అదే అంటున్నాం మనం. హాస్టల్ 3 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ బిల్డింగ్ మన కన్‌స్ట్రక్షన్ చేసి ఒక 100 మందిని 50 మెంబర్స్ టు 30 మెంబర్స్ టు 100 మెంబర్స్‌ని పెట్టుకున్నప్పుడు అది ఉండదు. ఎవరు కూడా వాళ్ళందరూ బైక్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పాం, మీరు ఇలాంటి హాస్టల్స్లో మీరు అడ్మిట్ కావద్దు. అడ్మిట్ అవుతే మీకు పార్కింగ్ ఎవరైతే కల్పిస్తారో అటువంటి హాస్టల్స్లో అడ్మిట్ కండి. ఇటువంటి హాస్టల్స్ అడ్మిట్ అయ్యి మీరు ఫ్యామిలీస్కి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఫ్యామిలీస్కి ఎందుకు ఇబ్బంది పెట్టడం వలన మీకు కూడా ట్రబుల్ అవుతుంది. మీరు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మేము హాస్టల్ వాళ్ళకి ఏం చేస్తున్నామనంటే, మీరు హాస్టల్లో మీకు హాస్టల్లో స్టూడెంట్స్ ఉండాల్సి వస్తే మీరు పార్కింగ్ ఏర్పాటు చేసుకోండి. మీ పార్కింగ్ ఎంతైతే ఉంటుందో అలా అన్ని బైక్స్ మాత్రమే అలో చేయండి. రిమైనింగ్ వాళ్ళకి అలో చేయకండి, అడ్మిషన్స్ ఇవ్వకండి. మేము చెప్పేటటువంటిది అలా ఇవ్వడం వలన మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. కానీ ఇక్కడ నిబంధనలు పాటించలేదు హాస్టల్. మీరు చెప్తున్నట్టు 5-6 అంతస్తుల భవనాలు ఉంటున్నాయి, వందలాది మంది బైక్లు ఉంటున్నాయి. వాళ్ళు నిబంధనలు పాటించకుండానే అక్రమ పార్కింగ్ పెట్టి రెసిడెన్షియల్ వాళ్ళకి ఇబ్బందులు కలిగజేస్తున్నారు. కరెక్టే మీరు అనేది. ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి వారిపైన మా పరంగా మా ట్రాఫిక్ పరంగా మాత్రం నో పార్కింగ్, అనథరైజ్డ్ పార్కింగ్. సో, మనకి ఇక్కడ వాకింగ్ లేకపోతే ఉండేటువంటి కొన్ని ఫైన్లు ఉంటాయి. మాకు ఆ చలన్స్ వేస్తాం, మేము కొడతాం. అదేవిధంగా బైక్స్ కూడా సీజ్ చేసే రైట్ ఉంటుంది, సీజ్ చేస్తాం మేము. సో, ఇలాంటివి చేయడం వలన కొంత కంట్రోల్ అవుతుంది మాకు. సో, ఇక్కడ ఇలాంటివి ఇచ్చేటప్పుడే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనకు విత్ గవర్నమెంట్లో ఉండేటువంటి కోఆర్డినేషన్లో ఉండేటువంటి రిమైనింగ్ వింగ్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ పర్మిషన్స్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఇలాంటి వివాదాలు జరగవు. సో, కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ అక్రమ పార్కింగ్ చేయకూడదు. హాస్టల్స్ వాళ్ళకి అక్రమ పార్కింగ్ చేయకూడదు. విద్యార్థులకు అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే మేము వేసే కేసుల వలన వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. సో, కాబట్టి మీరు అవేర్నెస్ ఇవ్వండి. స్టూడెంట్స్ కూడా మేము ఇచ్చేది ఏంటంటే సలహా, ఇటువంటి హాస్టల్స్లో అడ్మిట్ కాకండి. పార్కింగ్ ఉన్నటువంటి హాస్టల్స్లో అడ్మిట్ కండి. అడ్మిట్ అయినా మీరు బైక్స్ తీసుకురావద్దు. బై వాక్లో వస్తే బెటర్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.